ఒకప్పుడు ఎలక్షన్లు అంటే పండగ చేసుకునేవి పత్రికలు. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ రూపంలో పత్రికలకి ఎమ్మెల్యే ఎలక్షన్సు, ఎమ్మెల్సీ ఎలక్షన్సు, ఇదే ఎంపీ ఎలక్షన్సు, వాళ్ళది అలాగే కార్పొరేటర్ల నుంచి వీళ్ళందరూ ఇచ్చే అడ్వర్టైజ్మెంట్. ఎప్పుడైతే ఆ అడ్వర్టైజ్మెంట్ల కాస్ట్ అంతా కూడా ఎన్నికల లెక్కల్లో చూపెట్టాలన్నారో యాడ్లు ఇవ్వడం మానేశారు. అప్పటి నుంచి కొత్త కాన్సెప్ట్ ఏంటంటే పెయిడ్ ఆర్టికల్స్, అంటే డబ్బులు ఇచ్చి ఎన్నికల్లో ఈయనే గెలవబోతున్నాడు అన్నట్టు గెలవడానికి తగినటువంటి నేరేటివ్స్తో కూడినటువంటి స్టోరీలు పెట్టడం బిగిన్ చేశారు. అది తర్వాత ఎన్నికల సంఘం అది గమనించి పెయిడ్ ఆర్టికల్స్ అని అట్లాగా పాజిటివ్గా రాస్తే దాన్ని పెయిడ్ ఆర్టికల్ కింద ట్రీట్ చేయడం ప్రారంభించాక అది మళ్ళీ ఎన్నికల ఖర్చులో చూపెట్టాల్సిన పరిస్థితి వచ్చాక ఆగిపోయింది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఎవరో పాపం ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గుంటూరు అమ్మాయి మాధవీనో లేకపోతే భాష్యం ప్రవీణు ఇట్లాంటి వాళ్ళు ఇంకా డబ్బులు ఇచ్చి పేపర్లో యాడ్లు వేయించుకుంటున్నారు తప్పించి మిగతా వాళ్ళు చాలా వరకు తగ్గిపోయారు. పేపర్లలో యాడ్లు అనేది తెలుగుదేశం వాళ్ళే కాస్త ఆ పేపర్లో ఇస్తుంటారు, వైసీపీ వాళ్ళు సాక్షులు ఇస్తుంటారు, కానీ అది టోటల్ బల్క్ అమౌంట్ కింద ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎంపీ క్యాండిడేట్లు ఇచ్చే పరిస్థితి కాదు. అయితే ఈ దఫా చూస్తుంటే మొత్తం యాడ్లంతా మన దేశం వాళ్ళు కాదు, మన రాష్ట్రం కానీ మన పక్క రాష్ట్రం కానీ లేదా మన దేశం వాళ్ళు కాదు, మొత్తం పరాయి దేశం వాళ్ళ దగ్గరికే పోతున్నాయి. ఎట్లాగా సోషల్ మీడియాలోనే యాడ్లు ఇస్తున్నారు వాళ్ళు. ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాగ్రాములు, యూట్యూబ్లు ఏది తెరిచినా యాడ్లే. ప్రస్తుతానికైతే హయ్యెస్ట్ అడ్వర్టైజ్మెంట్ కనబడుతున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గత 30-40 రోజుల నుంచి ఇస్తోంది. ఇప్పుడు మేబీ రేపు రాబోయే 10 రోజులు 15 రోజులు తెలుగుదేశం కూడా ఇవ్వచ్చేమో. ఇంకోటి భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో ఇస్తుంది. వీళ్ళందరూ ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లు సోషల్ మీడియాలో 100 కోట్ల రూపాయలు. ఇదంతా టోటల్ దేశవ్యాప్తంగా లెక్కేస్తే 1,000 కోట్ల రూపాయలు అనాలేమో. ఒక రకంగా అంతర్జాతీయ వ్యవస్థలకి అద్భుతమైనటువంటి ఆదాయం మన దేశపు ఎన్నికలు తెచ్చిపెడుతున్నాయి.